మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా మందిరంలో నక్షత్ర ఇక దేవుడు పాటలు పాడిన తర్వాత అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. ఇక భూమి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర భూమికి కూడా హారతి ఇస్తుంది. అమ్మ నక్షత్ర, ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఇవన్నీ నువ్వు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అమ్మ చెప్పింది కదా నాన్న. మీరు నన్ను ఎలా కూతురుగా అయితే చూడాలనుకున్నారో అలా నేను మారిపోయి చూపించాలని ఈ పట్టుపట్టి ఇవన్నీ నేర్చుకున్నాను అని నక్షత్ర అంటుంది. అమ్మాయి నక్షత్ర, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని గోరింటాకు పిన్ని అంటుంది. ఇక నక్షత్ర ఇక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది. పూలు వేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అమ్మ నక్షత్ర, పెద్దమ్మ ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఈరోజు ఈ కుటుంబం అంతా ఇంత చల్లగా ఉంది అంటే పెద్దమ్మ ఆశీర్వాదం వల్లే కదా నాన్న అని నక్షత్ర చెప్తుంది. నిజమే పిన్ని, ఇదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది అని అపూర్వ గోరింటాకు పిన్నితో చెప్తూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, ఈరోజు నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చెప్పమ్మా, నీకు ఏం కావాలి? ఈరోజు నీ బర్త్డేకి ఏం కావాలన్నా అడుగు, ఏం కావాలని ఇస్తాను అని శరత్చంద్ర అంటాడు. ఇది మంచి అవకాశం, బావకి నాకు పెళ్లి చేయమని నాన్నని మాట ఇవ్వమని అడిగేస్తాను అని నక్షత్ర ఇక మనసులో అనుకుంటుంది. డాడీ మాటిస్తే అస్సలు తప్పరు కాబట్టి నేను ఖచ్చితంగా అడిగేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఏం అడిగినా ఇచ్చేస్తారా డాడీ అని నక్షత్ర అడుగుతుంది. నేను మాటిచ్చాను అంటే తప్పనని నీకు తెలుసు కదా, అడుగమ్మా అడుగు అని శరత్చంద్ర ఇక చెప్తూ ఉంటాడు. ప్రామిస్ చేయి వేసి చెప్పండి డాడీ అని చేయి చాచి ప్రామిస్ చేయమని ఇక అడుగుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న భూమికి అయితే కొంపతీసి ఆస్తి రాయించమని అడుగుతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా చెప్పు, మాటిస్తున్నాను అని శరత్చంద్ర చేతిలో చేయి వేసి మాట ఇవ్వగానే అయితే సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతాను డాడ్ అని ఒక్కసారిగా నక్షత్ర శరత్చంద్రని హక్ చేసుకొని ఇక చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను ఆశీర్వదించండి డాడీ అంటూ మళ్ళీ నక్షత్ర ఇక శరత్చంద్ర అపూర్వ దగ్గర ఆశీర్వాదము తీసుకుంటుంది. ఇక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీరందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, నా చేతులతో నేను పాయసం తయారు చేసి తీసుకువస్తాను అని నక్షత్ర ఇక వంటగదిలోకి వెళ్తుంది. ఎంతైనా నీ కూతురు చాలా గ్రేట్ అని గోరింటాకు పిన్ని అయితే మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక భూమి నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గార్డెన్లోనే అటు ఇటు తిరుగుతూ ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. చిటికె వేస్తూ, ఏంటి భూమి ఏదో ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతున్నావే అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నాకెందుకు టెన్షన్ అని భూమి అడుగుతూ ఉంటుంది. డాడ్ నాకు గిఫ్ట్ ఇస్తానన్నాడు, నేనేమో సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతానని చెప్పాను, మరి నేను ఏం అడుగుతానో నువ్వు తెలుసుకోవాలి కదా అని నక్షత్ర అంటుంది. నాకేం తెలుసుకోవాలని లేదు అని భూమి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. నక్షత్ర తన చేతిని అడ్డుగా పెడుతుంది. భూమిని వెళ్ళనివ్వదు. నీకు తెలుసుకోవాలని లేకపోయినా నేనైతే చెప్పాలి కదా, నువ్వైతే వినాలి కదా నక్షత్ర చెప్తుంది. నాకు అవసరం లేదని చెప్తున్నాను కదా అని భూమి మళ్ళీ వెళ్ళబోతూ ఉంటుంది. మళ్ళీ నక్షత్ర చేతిని అడ్డు పెడుతుంది. నువ్వు వినాల్సిందే భూమి, నా పాటికి నేను బావని డ్రీమ్స్లో తెచ్చుకొని నా పాటికి నేను కలలు కంటూ ఉంటే నా రూమ్లోకి ఎంటర్ అయ్యి నా చెంపల్ని దరువు వేసినట్లు పగల కొడతావే అని నక్షత్ర అయితే గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేయమని అడిగితే నన్ను చంపేస్తుందని కూడా నువ్వే కదా చెప్పావు. నువ్వు అన్ని మాటలు మాట్లాడిన తర్వాత నాకు ఒక మనసు ఉంటుంది, అనుకున్నది జరగకపోతే నా మనసు హర్ట్ అవుతుంది, దానికి ఒక ఈగో ఉంటుందన్న విషయం మర్చిపోయావా? మరి ఆ ఈగోని చల్లార్చుకోవడానికి నేనేదో ఒకటి చేస్తాను కదా, దాంట్లో భాగమే ఇందాక పూజ చేశాను నేను. పూజ చేసిన తర్వాత డాడీ నోటి నుంచి ఏం మాటలు వచ్చాయో నువ్వు కూడా విన్నావుగా. నాకు ఏం గిఫ్ట్ కావాలన్నా ఇస్తానని అన్నారు, మరి నేను ఏం గిఫ్ట్ అడుగుతానో నీకు చెప్పాలి కదా అని నువ్వు తెలుసుకుంటావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అడగకుండానే ఇచ్చావు కదా చాట భారతం ఉపన్యాసం, అది కూడా చెప్తే విని తరిస్తాను అని భూమి అంటుంది. ఎందుకో నేను చూస్తుంటే బాగా కాలుతోందనిపిస్తుంది భూమి, నీకు మండుతుంటే అది నాకు నచ్చింది. ఈవినింగ్ బర్త్డే జరిగేటప్పుడు ఏం జరుగుతుందో నీకు వివరిస్తాను చూడు. ముందు గ్రాండ్గా పార్టీ మొదలవుతుంది. అప్పుడు మా బావ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. బావని చూడగానే మా డాడీకి కోపం నశాలానికి అంటుతుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావురా అంటూ మా డాడీ బావపై చాలా కోపంగా అరుస్తాడు. సరిగ్గా అదే సమయానికి బావ డాడీ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నేను బావని ఇష్టపడుతున్నాను, బావంటే నాకు ఇష్టం అని చెప్తాను. బావతో నా పెళ్లి జరిపించమని కూడా చెప్తాను. నాన్న ఎలాగూ నాకు మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పడు, బావతో నా పెళ్లి జరిపిస్తాడు. అంటే బావతో నా పెళ్లి ఫిక్స్. ఎలా ఉంది నా ప్లాన్?
పోలా అదిరిపోలా అని భూమి గడ్డ మీద మెల్లగా టచ్ చేస్తూ నక్షత్ర అయితే చాలా గర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి అయితే గదిలోకి వెళ్ళి తల పెట్టుకొని నక్షత్ర మాట్లాడిన మాటలని మాటిమాటికి గుర్తు తెచ్చుకుంటుంది. గగన్ తలుచుకొని ఇక బాగా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్ భూమి భూమి అని డోర్ కొడుతూ ఉంటాడు. భూమి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఇంకా చరణ్ తన చేతిలో ఉన్న పాయసాన్ని ఒక చేత్తో పట్టుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు. మువ్వా మువ్వా అని చరణ్ పిలుస్తూ ఉంటాడు. భూమి ఇక చరణ్ దగ్గరికి వస్తుంది. చూడు చెర్రి, నా మూడు అసలు బాగాలేదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని భూమి ఇక కోప్పడుతూ ఉంటుంది. ఏంటి మువ్వా అలా మాట్లాడుతున్నావు? పాయసం నువ్వు తినలేదు కదా, దగ్గరుండే నీకు తినిపిద్దామని వచ్చాను బంగారం అని చరణ్ అంటాడు. చూడు, నా మూడు అసలే బాగోలేదు, నువ్వు తిక్కగా ఏదేదో మాట్లాడి ఇంకాస్త చెడగొట్టుకో, వెళ్ళిపో అని భూమి అయితే కోప్పడుతుంది. అది కాదు భూమి, నువ్వు తినలేదు కదా, పాయసం తినాలి కదా అని చరణ్ అంటాడు. వెళ్ళమని చెప్తున్నాను కదా అని చరణ్ని తోసేసి ఇక డోర్ అయితే క్లోజ్ చేసేస్తుంది. ఇక చరణ్ చేతిని అడ్డుగా పెట్టుంటాడు. చెయ్యి బాగా నలిగిపోతూ ఉంటుంది. అబ్బా అని చరణ్ అయితే అరుస్తాడు. ఇక భూమి పరిగెత్తుకొని వచ్చి, అయ్యో నా వల్ల ఇదంతా జరిగింది, నీకు చేతి గాయం కూడా అయింది, ఇలా రా అని చేపట్టుకొని గదిలోకి తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెడుతుంది. గాయానికి మందు రాస్తుంది, కట్టుకడుతూ ఉంటుంది. ఈరోజు నా టైం అస్సలు బాగోలేదు, ఏంటో ఇలా జరుగుతుంది, అయ్యో చాలా నొప్పిగా ఉందా, సారీ అని భూమి ఇక బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడేం కాలేదు, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చరణ్ అంటాడు. అవసరమైతే నీకోసం వేలేంటి తలైనా తెంపుకుంటాను అని చరణ్ అంటాడు. తెంపుకోవడానికి నీ తల ఏమన్నా చెర్రీ ఫ్రూటా చెప్పు చెర్రీ, ఇలా తిక్కగా మాట్లాడతావని నేను రావద్దని చెప్పాను అని భూమి చెప్తూ ఉంటుంది. నా వల్లే నీ చేతికి గాయమైంది అని భూమి చెప్తూ ఉంటుంది. అయ్యో బాధపడద్దని చెప్తున్నాను కదా అని చరణ్ అంటాడు. బాధపడుతున్నది చేయి గురించి మాత్రమే కాదు, నీ పిచ్చి గురించి కూడా అని భూమి చెప్తూ ఉంటుంది. నేనంటే నీకు పిచ్చి ప్రేమని నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ నువ్వు బయటపడవు కదా, నువ్వు నన్ను టీచ్ చేస్తున్నావు, నాకు అర్థమైందిలే, నాకు తెలుసులే అని చరణ్ అనుకుంటాడు. ఏంటి చెర్రీ, నీలో నువ్వే అలా తల ఊపుకుంటూ ఉంటావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అంటే మనసులో మాట్లాడుకుంటున్నాను, పైకి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను అని చరణ్ అంటూ ఉంటాడు. ఇలాంటి పిచ్చి పనులే చేయొద్దని చెప్తున్నాను అని భూమి అంటుంది. చెయ్యికి దెబ్బ తగిలితేనే ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇక తలకి దెబ్బ తగిలితే ఇంకా పిచ్చివాడు అయిపోతావేమో, వెళ్ళి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేపించుకో అని భూమి అంటుంది. నువ్వు కట్టిన తర్వాత అవన్నీ ఎందుకు అని చరణ్ చెప్తూ ఉంటాడు. ముందు నువ్వు వెళ్తావా లేదా, కట్టేశాను కదా అని చరణ్ని భూమి పంపించేస్తుంది. ఇక చరణ్ భూమి కట్టుని కళ్ళారా చూసుకుంటూ ఉంటాడు. గాల్లో తేలిపోతూ ఇక టెర్రస్ పైకి వెళ్ళి భూమిని తలుచుకొని చేతిని ముద్దు పెట్టుకుంటాడు. భూమిని ముద్దు పెట్టుకున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా అటుగా వెళ్తున్న బిందు, ఎవరి అన్నయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. నా చేతికి ఉన్న దీన్ని చూస్తున్నావా, ఇది కట్టు కాదు, ప్రేమగా తాజ్మహల్ కట్టించాడే షాజహాన్, అలా నాకు భూమి కట్టింది ఇది. నేను ప్రేమగా పాయసం తీసుకువెళ్ళనా, భూమికి తినిపిస్తున్నానా, పొరపాటున నా వేలు భూమి పళ్ళ మధ్యలో పడి నలిగి రక్తం వచ్చేసింది, అయ్యో నా వల్లే ఇదంతా అంటూ భూమి ఏడుస్తూ ఇలా కట్టింది అని చరణ్ చెప్తాడు. నువ్వు పొరపాటున తలుపు సందులో చేపెట్టుంటావు, తన వల్లే అంటూ భూమి జాలిపడి కట్టుంటుంది. అంతే అని భూమి అని బిందు చెప్తూ ఉంటుంది. ఏంటే నేను చెప్పేది వినవా అని చరణ్ గట్టిగా కోపడుతూ ఉంటాడు. అయితే భూమి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, భూమి కూడా ఇదే మాట చెప్తే అప్పుడు నమ్ముతానని బిందు అంటుంది. ఏంటే నువ్వు నా ప్రేమకి ఇలా ఎనిమిగా మారిపోయావు అని చరణ్ అయితే ఇక బాధపడుతూ ఉంటాడు.